హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబెత్తిని. బోట్ హౌస్, థ్రెడ్ గార్డెన్ అవన్నీ చూసాక మేమైతే ఈ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ అన్నమాట. సో మా డ్రైవర్ సజెస్ట్ చేసింది ఏంటంటే బొటానికల్ గార్డెన్లో అంత ఏం లేదు మేడం, ఇప్పుడు ఇది కొత్తగా చేశారు, చాలా అంటే చాలా బాగుంది, మనీకి వర్త్ అని చెప్పాడనమాట. సో ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, ఆయనకు ఎక్కువ తెలుస్తుంది కదా మనకన్నా అని చెప్పి ఆయన ట్రస్ట్ చేసి లోపలికి వచ్చాము. ఎంత బాగుందంటే అమేజింగ్ అసలు. ఇప్పుడు నేనైతే ఈ గార్డెన్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను. మైసూర్ మహారాజా కర్ణాటక గవర్నమెంట్ కి ఈ ల్యాండ్ అనేది గిఫ్ట్ ఇచ్చాడు ఇన్ 1964. సో దాని తర్వాత కర్ణాటక గవర్నమెంట్ 2018 నుంచి దీన్ని డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వర్క్ అయితే రన్నింగ్ లోనే ఉంది, బట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు. ఈ ల్యాండ్ అయితే 38 to 55 acres ఉంది అండ్ సెవరల్ జోన్స్ గా డివైడ్ చేశారనమాట. థీమ్స్ లా ఉందన్నమాట. ఇందులో మూవీ షూటింగ్స్ కూడా చేయొచ్చు. ఇలా డిఫరెంట్ గా ఇండియన్ గార్డెన్ అని, మేజ్ గార్డెన్ అని, రోజ్ గార్డెన్ అని, టీ ప్లాంటేషన్ అని చాలా పెట్టారు. మళ్ళీ దీనిలో మినీ డ్యామ్స్ అని, వాటర్ ఫాల్స్ అని, బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. దాని మీదకెళ్ళి మనం నడవచ్చు, వ్యూ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది, అప్రాక్సిమేట్ 80 feet to 100 feet వరకు ఉంటది అనమాట. అక్కడ నుంచి టీ ప్లాంటేషన్ వ్యూ, మొత్తం గార్డెన్ వ్యూ అయితే కనిపిస్తుంది. అది చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఈ వీడియోలో చూస్తారు. అదైతే ఈ గార్డెన్ అయితే ఓపెనింగ్ టైమ్స్ మార్నింగ్ 7 AM to 7 PM అనమాట. నేనైతే ఫస్ట్ లోనే కాస్ట్ అంటే టికెట్ కాస్ట్ అనేది అక్కడ ఫోటో పెట్టాను, మీరు చూడొచ్చు. ఇంటర్స్ లో అయితే ఒక ఫ్లవర్ షో కూడా పెడతారంట, అప్పుడు చాలా టూరిస్ట్ వస్తారంట. ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి మేబీ అంతలా లేదనుకుంటా. ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత బాగుందో అసలు గార్డెన్. మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 5 వరకు దీంట్లోనే ఉండొచ్చు. ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం కష్టం, కానీ వర్షం లేకుండా నార్మల్గా ఉంటే మాత్రం మంచిగా గడ్డిలో కూర్చొని పిక్నిక్ లాగా అలా స్నాక్స్ తెచ్చుకొని తింటే అమేజింగ్ ఉంటుంది అనమాట. నేనైతే అసలు ఇలాంటి ఫ్లవర్స్ కానీ ఇలాంటి గార్డెన్ అయితే ఎప్పుడు చూడలేదు. మైసూర్లో బొటానికల్ గార్డెన్ వెళ్ళాను, కానీ అది వర్త్ కాదు దీని ముందు నిజం చెప్పాలంటే. ఇది అంత బాగుంది. మీరు ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుంది. అండ్ ఇక్కడ ఒకటి షేప్ గా ఉంది కదా, అది రామోజీ ఫిలిం సిటీలో కూడా ఉంటది అనుకుంటా. అందులోకి వెళ్తే మనం తప్పిపోతాం, మళ్ళీ బయటకు రావాలి దారి వెతుక్కొని. సో సేమ్ అలాంటిదే ఉందన్నమాట, ఇక్కడ కూడా చేశారు. ఒక ఆర్టిస్ట్ కి ఆర్ట్ చేయాలంటే ఎంత కష్టమో అది వాళ్ళకే తెలుస్తుంది. సేమ్ ఇలాగే ప్లాంట్స్ కూడా అది పిచ్చి పిచ్చిగా పెరుగుతాయి, కానీ దాన్ని ఒక షేప్ లోకి తేవాలంటే చాలా కష్టము. సో నేను చెప్పాను కదా మినీ ఫౌంటైన్ అని చెప్పి. సో మైసూర్లో జరిగినట్టే ఇక్కడ కూడా వాటర్ ఫాల్ షో అయితే జరుగుతుందంట. అందుకే ఈ సీటింగ్, ఈ ఎంటైర్ సెటప్ అంతా. ఇంకా వాటర్ ఫాల్ షో అయితే స్టార్ట్ అవ్వలేదు, త్వరలోనే స్టార్ట్ అవుతుందంట. సో నాకు ఎగ్జాక్ట్ డేట్ తెలీదు, అందుకే మీకు ఇన్ఫార్మ్ చేయట్లేదు. పెద్దవాళ్ళకైతే చాలా కష్టం ఇదంతా నడవాలి అంటే, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి. వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ చూసారు ఎంత అద్భుతంగా ఉందో అసలు. నాకైతే చాలా నచ్చింది. ఇంత వర్షంలో కూడా చాలా మంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను అన్న బ్రిడ్జ్ ఇదే, దీని మీదకెళ్ళి వ్యూ అయితే అద్భుతంగా ఉంది అసలు. ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఫుల్ ఫొటోస్ తీసుకోవచ్చు. మేము కూడా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. నేనైతే ఎస్పెషల్లీ మీ అందరికీ చూపించాలనే, నాకు ఓపిక లేకపోయినా అంత మొత్తం ప్రతి ఒక్కటి తిరిగి మీకు చూపించాను. మాకైతే ఒక 2.5 hours పట్టింది ఇదంతా చూడాలి
వెళ్ళాలన్నా కూడా కొన్ని స్పేసెస్ అయితే స్కిప్ చేసుకుంటూ వచ్చాము షార్ట్ డిస్టెన్స్లో. బికాస్ చిన్న పాపని ఎత్తుకొని అంతా నడవలేకపోయాము. మళ్ళీ చాలా వర్షం పడుతుండే అనమాట. చూసారా మొత్తం పచ్చి పచ్చి ఉంది కదా, ఎందుకులే రిస్క్ అని చెప్పి షార్ట్ కట్లో వచ్చాము. కానీ అన్నీ కవర్ చేసాము ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అయితే అమేజింగ్ ఉంది. అసలు ఒక ప్లాన్డ్గా కట్టారనమాట వీళ్ళు. మస్తుంది బ్రిడ్జ్ అయితే. పొట్టి అయితే ఆ అంబ్రెల్లా వదులుతలేదు. ఇంకా నడవాలి. సో ఇక్కడ ఎవరో మా కపుల్ క్యూట్గా అనిపించిందంట. సో ఆయన వచ్చి మిమ్మల్ని వీడియో తీయొచ్చా అని మా ఫోన్ తీసుకొని వీడియో తీస్తుండే. ఎందుకంటే మేము కష్టపడుతుండే, మా హస్బెండ్ నన్ను వీడియోస్ తీయడం, నేను ఆయనను వీడియోస్ తీయడం. సో అంత క్యూట్గా అనిపించిందంట. ఆయన వచ్చి యు ఆర్ లుకింగ్ క్యూట్, యువర్ కపుల్ లుకింగ్ క్యూట్ అని చెప్పి వీడియోస్ అయితే తీశాడు. ఇదంతా తిరిగి చాలా అంటే చాలా అలసిపోయాం చూడండి. నేనైతే ఇంకా వాలిపోతూ వస్తున్నా. ఆయాసం వస్తుంది అంటే ఇది కూడా అంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే రోజ్ గార్డెన్ అనమాట. అరౌండ్ 50,000 రోజెస్ విత్ పాట్స్ ఉన్నాయి. అండ్ మా చెర్రీ ఇక్కడ వీడియో తీస్తేనే రోజ్ని పట్టుకో అంటే ఆ కుండీ నుంచి చెట్టునే వీకేసింది బయటకి. అగ్గు చూసారా, కుండీ నుంచి చెట్టునే వీకేసింది. ఎంత భయం వేసింది, అమ్మో ఇప్పుడు పైసలు కట్టమంటారా ఏంది అని. అంత బీకింది కదా. మళ్ళీ తీరా చూస్తే ఒక చిన్న రోజ్ ఫ్లవర్ పట్టుకొని వస్తుంది అనమాట. రోజెస్ ఉన్నాయి, సీజనల్ బ్లూమ్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. వింటర్ లో అయితే ఒక డెడికేటెడ్ ఫ్లవర్ షో ఉంటదంట. సో మీరు వింటర్ లో వెళ్తే డెఫినెట్ గా ఇదైతే విజిట్ చేయండి. గార్డెన్ అయితే ఎక్సలెంట్ ఫర్ ఫోటోగ్రఫీ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్. మీకు కావాలంటే నేను ఒక డెడికేటెడ్ 2 minutes వీడియో అయితే పెడతాను. ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా మొత్తం ఫ్లవర్స్ అన్ని చూడడం అయిపోయిన తర్వాత మా చిన్నాన్ని వెళ్దాం రా ఇంకా టైం అవుతుంది అంటే అస్సలు కదలట్లేదు. సో మేము ఇక్కడ దాక్కున్నాము పక్కన, అదేం చేస్తుందో అని చెప్పి. అసలు భయపడట్లే, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దాని పని చేసుకుంటుంది అన్నమాట. అయిపోయింది. చాలా పెద్దది ఇది, మస్తు టైం టేకింగ్ అనమాట. కానీ వర్త్ ఇట్. 100 రూపాయలకి ఫుల్ న్యాయం. సో దాని తర్వాత అయితే చాలా ఆకలేసింది. అందుకే ఇక్కడ ఆనంద్ భవన్కి వచ్చినాం అనమాట. ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు, అప్పటికే టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఏదో ఒకటిలే అని ఏదో ఒకటి ఆర్డర్ చేసాము. దాంతో అయితే ఏ టెన్షన్ ఉండదు మాకు, ఏది పెడితే తింటుంది. ఇది తినానని మాత్రం అన్నది, దాని కడుపు నిండా తింటుంది. అప్పుడు టైంకి మనం కుదరది, వేరే ప్లేస్లో ఉన్నాం, మన దగ్గర అవైలబిలిటీ ఏది లేదంటే ఏది ఉంటుంది తింటుంది. అమ్మ నాకు స్నాక్స్ పెట్టు అంటది, అదే తింటుంది అనమాట. మనం పిల్లలకి ఎలా అలవాటు చేస్తే వాళ్ళు అలానే తయారవుతారంటారు కదా, అది నిజమే. వాళ్ళకి ఎలా మనం నేర్పిస్తే వాళ్ళు అలానే తయారవుతారు అనమాట. నేనైతే ఎప్పుడు ఒక గ్లాస్, ఎక్స్ట్రా బాక్స్, స్పూన్, ఇంకొక వేస్టేజ్ డబ్బా అన్ని క్యారీ చేస్తాను. నెక్స్ట్ మీకైతే ఇంకా అమేజింగ్ వీడియోస్ వస్తాయి, ట్రైన్ వీడియోస్, కూను ట్రిప్, కొడైకెనాల్ది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నన్నైతే సపోర్ట్ చేయండి.